Yeah. Good morning, students. Okay. Good morning. Good मॉर्निंग morning, sir. Yes. Good गुड morning. मॉर्निंग सर. सुप्रभात. तो मैं आपको एक एक సెంటెన్స్ को चार కాలం में पूछूंगा. ఓకే, ఒక్కొక్క సెంటెన్స్ ని 4 టెన్స్ లో చేంజ్ చేసి అడుగుతాను. तो बिना देखकर बोलना है, చూడకుండా చెప్పాలి. ఓకేనా? రెడీ. मैं एक एक को पूछूंगा, ఒక్కొక్కరు అడుగుతాను. जो बोलना चाहते हैं హ్యాండ్ రేస్ कीजिए. ఎవరైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఎస్, రెడీ. దర్శన్ ఫస్ట్ సెంటెన్స్ बोलो. నేను రోజు యోగా చేస్తా. मैं रोज योगा करता हूँ. ఎస్, मैं रोज योगा करता हूँ. बाकी लोग क्या करना है? మిగతా వాళ్ళు ఏం చేయాలి? देखना है क्या? చూడాలా? बोलिए मीट में रखी. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను కదా, మీట్ లో పెట్టి చెప్తున్నాండి. मैं रोज योगा करता हूँ. ఓకే. నేను నిన్న యోగా చేశాను. నేను నిన్న యోగా చేశాను. मैं कल योगा किया. కియా. ఇక్కడ మైనే పెట్టుకోవాలి. ఏమనాలి? మైనే కల్ యోగా కియా. యోగా కియా థా అనొచ్చు, లేకపోతే కియా అన్న ఇట్స్ ఓకే. ఓకే. నేను రేపు యోగా చేస్తాను. मैं कल योगा करूँगा. కరుంగా. మే మనకుడు మే. అంతే. మాకు ఐతం ఇస్తే మై. ఇంగ్లీష్ లో మై నేమ్ ఈజ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? మై అట్లా అనమాట. మై మనకుడు. మై యోగా కరుంగా. నేను ఇప్పుడు యోగా చేస్తున్నాను. నేను ఇప్పుడు యోగా చేస్తున్నాను. मैं अब योगा मैं अब योगा कर रहा हूँ. ఎస్, బస్ మై అభి యోగా కర్ రहा हूं. నేను ఇప్పుడు యోగా చేస్తున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ సాత్విక. సాత్విక. Sir. ఓకే, రెడీ. ఎస్. సో హ్యాండ్ రేజ్ కరో. ఓకే, బస్ ఓకే. నువ్వు రోజు స్కూల్కి ఎలా వెళ్తావు? నువ్వు రోజు స్కూల్కి ఎలా వెళ్తావు? तुम रोज पाठशाला कहाँ నో, जाती కహా. हो ఎలా? హౌ హౌ जाते హౌ. हो जाते ఎలా हो అంటే? ఎలా అంటే కహానా కైసేనా? कैसे? तुम रोज స్కూల్ కైసే జాతే హో. ఓకే. ఎస్, నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా? నువ్వు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నావా? तुम अब स्कूल जाते हो क्या? నో, ఇప్పుడు అన్నాను. ప్రెసెంట్ కంటిన్యూస్. క్లూ आप ఇస్తాను, క్లూ. जा रहे हो क्या? जा रहे हो क्या. ఫర్ ఎగ్జాంపుల్ एक लड़की को पूछना है, ఒక అమ్మాయిని అడగాలి. ఎట్లా? నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా? तुम अब स्कूल स्कूल को हाँ, जा रही हो क्या? जा रही हो क्या. ఓకే. నువ్వు రేపు స్కూల్కి వెళ్తావా? లేకపోతే నువ్వు రేపు ఎల్లుండు లేకపోతే స్కూల్కి వెళ్తావా? तुम कल स्कूल को जाएगा क्या? వెల్ వెళ్తావా? వెళ్తావా? जाएगा क्या? ఏగా కాదు. తుమ్ము వచ్చినప్పుడు ఏం రావాలి స్ట్రక్చర్ ఎగ్జాక్ట్ గా? ఓగే ఓగి రావాలి కదా. ఏగా అంటే థర్డ్ పర్సన్ అవుతుంది. నువ్వు రేపు స్కూల్కి వెళ్తావా? ఫిర్ బతాओ, మళ్ళీ చెప్పు. తుమ్ కల్ స్కూల్. तुम कल स्कूल जाओगे क्या? ఎస్, జావోగే క్యా. కుచ్ నహీ, కుచ్ లోగ్ నహీ బతా రहे, చెప్పట్లేదు, అట్లా చూస్తారు అంతే. చూస్తే ఏంది ఎట్లా వస్తుంది? వస్తుందా? రాదు కదా. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ అవుతుందా? ఫ్యూచర్ టెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. అయినా కానీ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ వస్తుంది, అందుకే ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే. తుమ్ కల్ స్కూల్ జావోగే క్యా, జావోగి క్యా. ఓకే. నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా? నువ్వు నిన్న స్కూల్కి వెళ్ళావా? तुम कल स्कूल को गया क्या? గయా క్యా. ఆ గర్ల్ అయితే गया అమ్మాయి కదా. क्या? అమ్మాయి వస్తే గయి క్యా అంట गई కదా. తుమ్ స్కూల్ గయి క్యా కర్. నిన్న స్కూల్ కి వెళ్ళావా? తుమ్ కల్ స్కూల్ గయి క్యా. ఎస్, ఇక్కడ స్కూల్ కో అవసరం లేదు, స్కూల్ పెడితే సరిపోతుంది. తుమ్ కల్ స్కూల్ గయి క్యా. ఓకే. నెక్స్ట్ నియతి. థర్డ్ సెంటెన్స్. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ ఉంటారు? आप कहाँ रहते हैं? ఎస్, आप कहाँ रहते हैं చెప్పాలి సౌమ్య. बस देख रही है. हाँ? हर एक सेंटेंस दो दो बार बोलना है. ప్రతి సెంటెన్స్ 2 టైమ్స్ చెప్పాలి. ఓకే. आप कहाँ रहते हैं, మీరు ఎక్కడ ఉంటారు? ఓకే. ఆ ఎస్, మీరు రేపు ఎక్కడ ఉంటారు? మీరు రేపు ఎక్కడ ఉంటారు? आप कल कहाँ रहते हैं? ఫ్యూచర్ టెన్స్. ठीक है। आप कल कहाँ अ, ఉంటారు. ఫ్యూచర్ టెన్స్. मैं क्लू दे रहा हूँ. रह 1 मिनट सर। देखो टेबल देख एक बार. रहेंगे। रहेंगे. आप कल कहाँ रहेंगे? आप कल कहाँ रहेंगे. చూసారా ఫ్యూచర్ టెన్స్ కొంచెం చెప్పలేకపోతున్నారు, జాగ్రత్త చూడండి అక్కడ. आप कल कहाँ रहेंगे. ఓకే. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? आप कल
ఎక్కడ ఉన్నారు? కహా ఉమ్. రహ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది పాస్ట్ లో? रहन रहता रहते రైట్, తాతయ్య ఎందుకు వస్తాయి? అది మీకు ఇంకా చెప్పలేదు, అది ఉండే వాడినట్టు వస్తుంది. రహ్ అనేది సింగిల్ వర్బ్ ఉంది కదా, ఆకి దీర్ఘం పెట్టి లేకపోతే ఏకారం పెట్టాము. रहता ఆప్ కల్ కహా రహే, रहे आप రెస్పెక్ట్ కాబట్టి. ఓకే, సమझ में आ रहा है सबको? అర్థమవుతుందా? ఆప్ కల్ కహా రహే, ఆప్ కల్ కహా రహే. ఇంకా ప్రెసెంట్ కంటిన్యూస్ లో మరి ఎట్లా, మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారు అంటే? आप कल छी ఉమ్, आप कहाँ ఉమ్. रहते हाँ రహ రహే హే యూజ్ చేయకూడదు అక్కడ. ఓకే, చెప్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆప్ కహా రహతే హే అనాలి. మనం ఆల్రెడీ సింపుల్ ప్రెజెన్స్ డిస్కస్ చేసాం ఈ పాయింట్ కదా. ఆప్ కహా రహతే హే అనాలి తప్ప ఆప్ కహా రహ రహే హే ప్రెసెంట్ కంటిన్యూస్ లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వర్బ్ రహ కదా, మళ్ళీ రహా వచ్చింది కాబట్టి యూజ్ చేయకూడదు. ఆప్ కహా రహతే హై, ఆప్ కహా రహతే హై. ఓకేనా? ఎస్, నెక్స్ట్ భవిత. सर ఎస్, రాహుల్ రోజు అబద్ధాలు చెప్తాడు. రాహుల్ రోజు అబద్ధాలు చెప్తాడు. राहुल रोज झूठ बोलता है। బోల్తా హై చెప్తాడు కదా. రాహుల్ రోజు झूठ బోల్తా హై, అబద్ధాలు చెప్తాడు. ఓకే, రాహుల్ ఎప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు? ఇప్పుడు రాహుల్ ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. राहुल अब झूठ बोल रहा है। రాహుల్ అవి झूठ బోల్ రా, అబద్ధాలు చెప్తున్నాడు కదా, చెప్తున్నాడు. రాహుల్ నిన్న నాతో అబద్ధం చెప్పాడు. రాహుల్ నిన్న నాతో అబద్ధం చెప్పాడు. राहुल कल राहुल कल मुझसे मुझसे झूठ बोल बोला। బోలా చెప్పేశాడు కదా, అయిపోయింది. రాహుల్ రేపు టీచర్ తో అబద్ధం చెప్తాడు. राहुल कल टीचर से झूठ बोल बोलेगा बोलेगा क्या क्या, अगेन फिर बताओ. बोलेगा बोलेगा, बस. राहुल कल झूठ बोलेगा, वेरी गुड. राहुल झूठ सर बोलेगा. यस, డౌట్ సార్. या पूछो. సార్ ఇప్పుడు మనం ఇంకొకరు మనతో చెప్పింది మనం ఇంకొకరితో చెప్పాలంటే ఏమంటాం? అంట తన నా తనతో అలా చెప్పిందంట అంటాం కదా సార్, దాన్ని అంటే హిందీలో ఎలా చెప్తాం సార్? యాక్చువల్ గా మనకి కమింగ్ క్లాసెస్ వస్తే तो उसने कहा कि అతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నే ముझे कहा कि సార్ నాతో ఏం చెప్పారంటే ఆ, ఆజ్ కల్ క్లాస్ నహీ హోగా, రేపు క్లాస్ ఉండదు అని. అట్లా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెప్తాం కదా. అది మనకి చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అదే ఏం చెప్పారంటే. అంటే సార్ నే కహా కి, భవిత నే ముझे कहा कि వాట్ షీ సెడ్ దట్ అంటాం కదా, అట్లా అన్నప్పుడు యూస్ చేస్తాం. సార్ ఓకేనా? ఉమ్, మరి ఇప్పుడు ఆ అంట అనేవి మనం హిందీలో కహాకి అని అంటాం కదా సార్. అవును, అంటే పద్యాలు ఇచ్చినప్పుడు వాటి భావాలు చెప్పినప్పుడు కూడా కి అని అవును, యూజ్ చేస్తాం కదా సార్. అవును. అది చోటీకి ఇది మాత్ర, ఒకటేనా సార్? చోటీకి మాత్రకి, బడికి మాత్రకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కి పత్ని, రాముడి భార్య, రామి అది యొక్క అది కారక్ అన్నమాట. ఇది చోటీకి మాత్ర పెట్టామనుకోండి, మీరు అందరూ సబ్ లోగ్ సునియే, స్టూడెంట్స్ అయినా మీరు రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కబీర్ దాస్ నే కహాకి అని అంటారు కదా. కబీర్ దాస్ ఏం చెప్పారంటే, ఎప్పుడు రాసారా ఎగ్జామ్స్ రాస్తారు మీరు అందరూ? గుర్తొస్తున్నారు ఎస్ అట్లా సార్. అట్లా. కబీర్ దాస్ నే కహాకి అంటే కబీర్ దాస్ వాట్ హీ సెడ్ దట్ అంటాం ఇంగ్లీష్ లో. అట్లా దట్ అని చోటీకి మాత్రం కీ పెట్టుకుంటాం, అది చెప్పింది అట్లా చెప్పేస్తాం మనం. ఓకే సార్. ఓకేనా, అది వస్తుంది. ఓకే, యా, గుడ్. నెక్స్ట్ డే. అమ్మ ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది. అమ్మ ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది माहल माहल शुक्रवार पूजा करती है కదా, చేస్తుంది కదా. హర్ శుక్రవారం పూజ కర్తీ హై. అమ్మ లాస్ట్ శుక్రవారం, పిछले శుక్రవారం అంట, అమ్మ లాస్ట్ శుక్రవారం పూజ చేయలేదు. माँ पिछले शुक्रवार पूजा ఉమ్, नहीं कर रहा అయిపోయింది, పాస్ట్ టెన్స్. లాస్ట్ శుక్రవారం అంటే అయిపోయింది కదా, పాస్ట్ కదా. ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఉమ్, sir what you said sir once again అమ్మ లాస్ట్ ప్రీవియస్ ఫ్రైడే, అమ్మ లాస్ట్ అంటే గత శుక్రవారం పూజ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చేసింది అని చెప్పు. అమ్మ లాస్ట్ సండే పూజ చేసింది, లాస్ట్ శుక్రవారం పూజ చేస్తాం. माँ लास्ट शुक्रवार पूजा ఉమ్, पूजा कर रहा పూజ చేసింది, చేసింది పాస్ట్ టెన్స్ అని క్లూ ఇచ్చేస్తున్నా. పూజ చేసింది, పూజ
పూజ చేసింది, పూజ కియా पूजा किया కదా. ఈ టెన్స్ మీరు ఐడెంటిఫై చేసి చెప్పగలిగితే హిందీ మాట్లాడటం ఈజీగా వస్తుంది. ఆలోచించకూడదు సూచనని. ఆ టైంలో ఆలోచించామనుకోండి ఆన్సర్ రాదు కదా. అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలంటే ప్రాక్టీస్. సో ఓకే. పూజ కియా. అమ్మ నెక్స్ట్ శుక్రవారం పూజ చేస్తుంది. అగలే శుక్రవారం అంటామాట. माँ पहले शुक्रवार पहले ने अगले अगले। माँ अगले शुक्रवार पूजा क- माँ पहले शुक्रवार पूजा करेंगी करेगी 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 మా పహలే అనకూడదు, అగలే చెప్పాలి. अगले బోల్నా హై. अगले ఇట్లా చూస్తారే అట్లా. ఆ? సినిమా చూస్తున్నారా మీరు? ఓకే. ఆమ్ అగలే శుక్రవారం ఏమనాలి? అగలే अगले శుక్రవారం పూజ కరేగి. करेगी ఓకే. అమ్మ ఇప్పుడు పూజ చేస్తుంది. ఇప్పుడు అమ్మ పూజ చేస్తుంది. माँ पूजा कर रही है यस गुड. माँ अभी पूजा कर रही है. रही है ओके बस गुड. नेक्स्ट वर्षिता. सर ओके साई तुम्हारी बारी हो गया ना. यू टर्न इज ओवर. हैंड डाउन करो. लेट सर लेट सर नहीं बोला. ఓకే ఎస్ ఓకే. వర్షిత. నేను ఇప్పుడు ఆన్లైన్ లో హిందీ నేర్చుకుంటాను. నేను ఇప్పుడు ఆన్లైన్ లో హిందీ నేర్చుకుంటాను. हिंदी सीख रही हूँ सीख रही हूँ కదా. मैं अभी ऑनलाइन में हिंदी सीख रही. యు ఆర్ లెర్నింగ్ కదా, నేర్చుకుంటున్నావు కదా. ఓకే. నేను రోజు మార్నింగ్ 9 to 10 హిందీ నేర్చుకుంటాను. నేను రోజు మార్నింగ్ 9 to 10 హిందీ నేర్చుకుంటాను. रोज 9 बजे 9 बजे से 10 बजे तक हिंदी हिंदी सीखती हिंदी सीखती हूँ. सीखती हूँ सीखती हूँ కదా. मैं रोज 9 बजे से 10 बजे तक हिंदी सीखती हूँ. రిషిత్ मैं सबको पूछूंगा, అందరిని అడుగుతాను. ఓకేనా. వెయిట్. నో నీడ్ టు మెసేజ్. నాకు ఎవరు మెసేజ్ చేయొద్దు. నేను ఎవరైతే హ్యాండ్ రేస్ చేస్తారో వాళ్ళందరిని అడుగుతాను. सबको पूछूंगा. ओके. मैं रोज 9 बजे से 10 बजे तक 1 घंटा हिंदी सीखती हूँ. अभी सीख रही हूँ. ఓకే. నేను హిందీ నేర్చుకుంటాను సార్. ఫ్యూచర్ టెన్స్ సార్. ఐ విల్ లెర్న్ సార్. నేను హిందీ मैं నేర్చుకుంటాను సార్. हिंदी सीखूंगी सर मैं हिंदी सीखूंगी సార్. मैं हिंदी सीखूंगी సార్. ఓకే. నేను ఆన్లైన్ లో హిందీ నేర్చుకున్నాను. ఇట్స్ ఓవర్. मैं ऑनलाइन में हिंदी सीखा सीखा. सीख अगर फॉर एग्जाम्पल పాస్ట్ టెన్స్ में मैंने ఆన్లైన్ में హిందీ సీఖి. క్యూంకి ఎందుకంటే హిందీ సీలింగ్ శబ్దం అనమాట, అందుకని సీఖి అనాలి. అది తెలియకపోతే మనం సబ్జెక్ట్ ఫాలో అయిపోయినా ఓకే. బాయ్స్ అయితే సీఖా, గర్ల్స్ అయితే సీక్. ఎగ్జాక్ట్ గా ఆబ్జెక్ట్ ఫాలో అవ్వాలంటే భాషలవి సీలింగ్ శబ్దాలు అనమాట. లాంగ్వేజ్ అనే వేలింగ్ సీలింగ్ శబ్దం. అట్లా అంటే సీకి. ఓకే. ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ సాయి. यस सर సాయి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ट्रांसलेट करो सेंटेंस. साई నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? साई अब तुम क्या कर रहा है क्या गलत है, प्रोनाउंसिएशन रॉन्ग. सही देखो. సాయి तुम अब क्या कर रहा है नहीं. तुम है ना సబ్జెక్ట్. तुम వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? रहे हैं रहे हो. है या नहीं बताओ. फिर बताओ मళ్ళీ చెప్పు. సాయి. साई तुम अब क्या कर रहे हो ఓకే. ఓకే సాయి నువ్వు రోజు ఈ టైంలో ఏం చేస్తావు? సాయి నువ్వు రోజు ఈ టైంలో ఏం చేస్తావు? साई तुम रोज इस समय में क्या कर रहे हो क्या नो करता हो नो करते हो. टेबल है तुम्हारे पास? टेबल ఉందా? यस सर टेबल में तुम है तो ते हो ना ता हो. ఉందా టేబుల్లో తా హో తే హో? यस सर ఉంది తే హో. फिर बताओ మళ్ళీ చెప్పు. సాయి నువ్వు రోజు ఈ టైంలో ఏం చేస్తావు? साई तुम अब इस समय में क्या करते हो करते हो. ఎస్. సాయి నువ్వు ఈ టైంలో ఏం చేస్తావు? సాయి నువ్వు నిన్న ఈ టైంలో ఏం చేసావు? साई तुम कल इस समय में क्या कराओ ఏయ్, कर पास्ट टेंस में करा किया. यस सर क्या वास ఎస్ बहुत బలావ్. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. నువ్వు నిన్న ఈ టైంలో ఏం చేసావు? तुमने कल इस समय में क्या किया. तुमने इस समय में क्या किया
ఓకే, క్యా కియా థా అంటాం, లేదా క్యా కియా సింపుల్. ఓకే, నువ్వు రేపు ఈ టైంలో ఏం చేస్తావు? నువ్వు రేపు ఈ టైంలో ఏం చేస్తావు? कल तुम इस समय में क्या करेगा? నో, మళ్ళీ రాంగ్ ప్రొనౌన్సియేషన్. ఏంగా కాదు, కరోగే. ओके ఏంటి? सर। బతా, करो ఓకే नहीं बता. तुम कल इस समय में क्या करो करोगे। करोगे. अगर गर्ल है तो तुम्हारे सामने अपोजिट లో गर्ल ఉంది. करोगी। करोगी. तुम कल इस समय में क्या करोगे, నువ్వు రేపు ఈ టైంలో ఏం చేస్తావు? ఓకే, యా గుడ్. సో మొత్తం మాక్సిమం అన్ని చిన్న మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినాయి, చెక్ చేసుకో. ఓకే, నెక్స్ట్ నవజోత్. మేము ఇప్పుడు సినిమా చూస్తున్నాం. మేము ఇప్పుడు సినిమా చూస్తున్నాం. నో యు ఆర్ వాచింగ్. हम अब सिनेमा देख रहा है। रहा है, हम सब्जेक्ट है. हम अब सिनेमा हम अब सिनेमा देख रहे हैं देख रहे हैं. देख रहा नहीं, रहा इज द సింగులర్. చూస్తున్నాము ప్లూరల్ కదా, వచ్చేప్పుడు ఏం రావాలి? हम मूवी देख रहे हैं, సినిమా देख रहे हैं। చూస్తున్నాం. ఓకే, ఎస్, మేము ప్రతి ఆదివారం సినిమా చూస్తాం. అప్పుడు ఎవ్రీ సండే, సింపుల్ ప్రెజెంట్. हम మేము ప్రతి ఆదివారం సినిమా చూస్తాం. हम 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 అభిరామ్ వీడియో ఆన్ కరో. హర్ సండే, ఎవ్రీ సండే, హర్ రవివార్ అంటాం. సండే అని ఏమంటే రవివార్. हर हर रविवार सिनेमा देख देखते हैं। देखते हैं. हम हर रविवार మూవీ देखते हैं. ప్రతి సండే సినిమా చూస్తాం. ఓకే, మేము ఇప్పుడు థియేటర్ లో ఉన్నాం. మేము ఇప్పుడు థియేటర్ లో ఉన్నాం. हम अब थिएटर में हैं। ఎస్, हम अब థియేటర్ में हैं. మేము ఇప్పుడు, ఓకే, हम अब థియేటర్ में हैं. మేము ఇప్పుడు సినిమా చూస్తున్నాం. हम अब सिनेमा देख रहे हैं। ఎస్, हम अब సినిమా देख रहे हैं. हम अब మూవీ థియేటర్ में हैं, అవి సినిమా देख रहे हैं. మేము రేపు సినిమా చూస్తాం, లేదంటే రేపు ఎల్లుండో చూస్తాం. हम अब हम कल सिनेमा देखते हैं। देख देखेंगे। क्या क्या देखेंगे। देखेंगे. हम कल సినిమా देखेंगे. बोलिए सब लोग, అందరూ చెప్తుండండి. हम कल నిద్ర నిద్ర వస్తుందా? నీంద ఆ రही है. ఓకే, యాక్టివ్ ఉంటే నిద్ర రాదు మరి. हम कल సినిమా देखेंगे. ఓకే, మేము నిన్న సినిమా చూసాం. మేము నిన్న సినిమా చూసాం. हम कल सिनेमा हम कल सिनेमा देखे। దేక్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? దేక్ సింగిల్ లెటర్ ఉంది కదా, ఏం చేయాలి? हम देखा। हमने कल సినిమా देखा. బస్, ఏం చూసాం? సినిమా చూసాం కదా, అందుకే నే పెట్టాం. हमने कल సినిమా देखा, చూసాం. देखा। చూసిన సినిమా ఒకటే కదా. కానీ చాలా మంది అంటారు సబ్జెక్ట్ ఫాలో అయిపోయి हमने कल సినిమా దేకే అంటారు. ఇది బాగా మాట్లాడేవాడు అంటే ఈసీఎస్ లాంగ్వేజ్ కాబట్టి యూజ్ చేసిన ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే, నెక్స్ట్ హృదయ్. హృదయ్ కాదు, సారీ, విహాన్. విహాన్, यस सर। అతడు ఇప్పుడు చెస్ బాగా ఆడుతున్నాడు. టోర్నమెంట్ జరుగుతుంది, అతడు ఇప్పుడు చెస్ బాగా ఆడుతున్నాడు. वह अब चेस अच्छा खेल खेलता हूँ। నో, ఆడుతున్నాడు, ఈస్ ప్లేయింగ్ నౌ. खेल खेल रहा हूँ। खेल रहा है. खेल रहे हैं। ఓ అభి చెస్ खेल रहा है. అతడు చెస్ ఆడుతున్నాడు. ఓకే, ఆ అతడు రేపు చెస్ ఆడతాడా? అతడు రేపు లేకపోతే ఎల్లుండు, నెక్స్ట్ వీక్, లేకపోతే సాయంత్రం ఎప్పుడన్నా చెస్ ఆడతాడా? హీ విల్ ప్లే. वह कल चेस खेलता है। నో, खेलता है అంటే రెగ్యులర్ యాక్టివిటీ. నేను ఏం చెప్పాను? ఫ్యూచర్ టెన్స్ చెప్పడుతున్నా కదా నేను. రేపు చెస్ ఆడతాడు. खेलेंगे। నో, खेलेगा. खेलेगा क्या? ఓకే, ఇంకా స్ట్రక్చర్ ఎలా బుర్రకెక్కలేదు, దిమాగ్ में नहीं है. ఓకే, ఓ కల్ చెస్ खेलेगा क्या. खेलेंगे। విహాన్ చెస్ బాగా ఆడతాడు. జనరల్ గా విహాన్ చెస్ బాగా ఆడతాడు. विहान चेस अच्छा రెగ్యులర్, నీ అలవాటు, హ్యాబిచువల్ యాక్షన్, రెగ్యులర్ వర్క్ ఎప్పుడైనా చేస్తాను. అప్పుడు ఏ టెన్స్ చెప్పాలి?
चेस अच्छा हम्म, खेलता है। कौन बता रहा है? ఎవరు చెప్తున్నారు నీ పక్కన? तुम्हारे बगल में कोई है क्या? ఎవరన్నా వెళ్ళిపోయాడు ఎవడు? ఎవరున్నారు? ఎవరు ఎవరు అన్మ్యూట్ చేసి చెప్పినట్టున్నారు ఎవరో कोई। ओके। हाँ ओके। चेस अच्छी तरह विहान चेस अच्छी तरह खेलता है। ఓకే విహాన్, విహాన్ నిన్న చెస్ బాగా ఆడాడు. విహాన్ సోనిగా, సోనిగా వీడియో मीट में रखो, मीट में रखो। विहान कल చెస్ चेस अच्छा ఆడాడు. చెస్ ఆడాడు అయిపోయిందిగా. खेलता ఏయ్, ఆడాడు. ఆట కేల్ పాస్టెన్స్ ఏమవుద్ది? పేజ్ నెంబర్ 35 వర్బ్స్ అని వచ్చేసినాయి నీకు. ఉమ్, రేపు నువ్వే చెప్పాలి. పేజ్ నెంబర్ 35 వర్బ్స్ అని ఫాస్ట్ మొత్తం నువ్వే చెప్పాలి. నీకు అదే పనిష్మెంట్. खेला, ओके ना? तो विहान ने कल चेस अच्छी तरह खेला. ఓకే, ఎస్ గుడ్. నెక్స్ట్ నవ్యశ్రీ. ఆమె ఇప్పుడు బిర్యానీ, ఆమె ఇప్పుడు బిర్యానీ వండుతుంది. वह अब बिरयानी बना रही है। బనా రహి ఇప్పుడు వండుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె బిర్యానీ రెగ్యులర్ గా ఎప్పుడైనా రోజు వండుతుంది. ఆమె రోజు బిర్యానీ బాగా వండుతుంది. वह रोज बिरयानी अच्छी तरह बनती है। बनती है बना అనకూడదు. బనాతీ హై, బనాతీ హై. ఓకే, ఆమె రేపు బిర్యానీ వండుతుంది. वह कल बिरयानी बनाएगी। బనాయేగి. ఓకే, ఆమె బిర్యానీ బాగుండింది. वह बिरयानी अच्छी तरह बनाई। బనాయి. ఎస్, లేదంటే వండింది బిర్యానీ కాబట్టి ఓ ప్లస్ నే ఉస్నే వద్దనమాట. ఉస్నే అచ్చి తర బిర్యానీ బనాయి అనాలి. జనరల్ గా ఒకల్ బిర్యానీ అచ్చి తర బనాయి అన్న. ఓకే, గుడ్. నెక్స్ట్ ఆశిష్, 11th సెంటెన్స్. నేను రేపు సార్ డబ్బులు నేను రేపు డబ్బులు ఇస్తాను. मैं कल पैसे देऊंगा, దే దూంగా అనాలి. దే దూంగా. ఓకే, दे दूंगा। మైకల్ పైసే దే దూంగా అంటే రేపు ఇస్తాను. అదే నేను రోజు డబ్బులు ఇస్తానంటే, నేను రోజు డబ్బులు ఇస్తాను. मैं रोज पैसे देता हूँ, వెరీ గుడ్. మై రోజ్ పైసే దేతా హూ. నేను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాను. मैं अब पैसे दे रहा हूँ, వెరీ గుడ్, అయిపోయింది. నేను నిన్న డబ్బులు ఇచ్చాను. పాస్ట్ టెన్స్. मैं कल पैसे मैं कल पैसे दिया, దియా. వెరీ గుడ్. మైనే పెట్టి ఇక్కడ సరిపోతుంది. మైనే కల్ పైసే దియా. दिया। వెరీ గుడ్. నెక్స్ట్ రేవంత్. ఆ నువ్వు రేపు ఎన్ని గంటలకు వస్తావు? నీవు రేపు ఎన్ని గంటలకు వస్తావు? तुम कल कितने समय को आते हैं? రేపు ఫ్యూచర్ టెన్స్ అడిగాను. ఆతే అంటే రెగ్యులర్ యాక్టివిటీ. అది ఫ్యూచర్ టెన్స్ చెప్పాలి. నువ్వు రేపు ఎన్ని గంటలకు వస్తావు? तुम कल कितने बजे को आएंगे? नो, रॉन्ग. स्ट्रक्चर है तुम्हारे पास फ्यूचर टेंस स्ट्रक्चर? यस सर। हाँ, तुम के बगल में क्या है पढ़ो. तुम आते आओगे तो आओगे. तुम कल कितने बजे को आओगे. నువ్వు రేపు ఎన్ని గంటలకు వస్తావు? నువ్వు నిన్న ఎన్నింటికి వచ్చావు? నువ్వు నిన్న ఎన్ని గంటలకు వచ్చావు? तुम कल कितने बजे को आया? వెరీ గుడ్. तुम कल कितने बजे को आया. నువ్వు రోజు ఎన్నింటికి వస్తావు రేవంత్? నువ్వు రోజు ఎన్ని గంటలకు వస్తావు? तुम रोज कितने बजे को आओगे? రోజు, నాట్ ఫ్యూచర్. तुम रोज कितने बजे को आते हैं? आते हो. आते हो। तुम रोज कितने बजे को आते हो. రేవంత్ నువ్వు ఇప్పుడు వస్తున్నావా? రేవంత్ నువ్వు ఇప్పుడు వస్తున్నావా? रेवंत तुम अब आ रहे हो क्या? यस गुड. तुम अब आ रहे हो क्या. यस రిషిత్. రిషిత్, సార్ పిల్లలు రేపటి నుంచి బస్ ఎక్కుతారు. పిల్లలు రేపటి నుంచి బస్ ఎక్కుతారు. బచ్చే ఉమ్, రేపటి నుంచి బచ్చే కల్ కల్ సే
बच्चे कल से बस जा నో जा रहे ఎక్కుతారు. हैं నో जा ఎక్కుతారు అంటే జా రహే जाते అంటే हैं వెళ్తున్నారు. నో जाते हैं నువ్వు కనెక్ట్ అవ్వలేదు నీకు. ఎక్కుతారు అన్నాను. ఎక్కటాన్ని చెడ్ అంటాం. చెడ్ ప్లస్ चढ़ते ఏంగ్ ఏమవుద్ది? चढ़ेंगे చడేంగే. రేపటి నుంచి కదా ఎక్కేది అంటే ఏ టెన్స్ అది फ्यूचर కదా. పిల్లలు సబ్జెక్టు ఏంగే రావాలి. బచ్చే కలిసే బస్ చడేంగే. ఓకే. పిల్లలు రోజు ఇదే స్టాప్ లో బస్ ఎక్కుతారు అన్నాం. అప్పుడు ఎట్లా? పిల్లలు రోజు ఇదే స్టాప్ లో ఇसी స్టాప్ మే బస్ ఎక్కుతారు. बच्चे रोज इसी హ్మ్, स्टॉप में హ్మ్, चढ़ హ్మ్. चढ़ते हैं వెరీ గుడ్. అది చూడకుండా చెప్పాలి మీకు టేబుల్. అప్పుడే వచ్చినట్టు మీకు. అర్థమైందా? రేపు మీకు అసలు ఛాన్స్ ఇవ్వను. సెంటెన్స్ చెప్పగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాలి అంతే. బచ్చే రోజు ఇसी స్టాప్ మే బస్ చడితే. ఓకే. డ్రైవర్ గారు మూవ్ అయిపోతుంటే డ్రైవర్ గారు పిల్లలు బస్సు ఎక్కుతున్నారు ఆపండి అన్నారు. పిల్లలు బస్సు ఎక్కుతున్నారు. ఉమ్, డ్రైవర్ జీ. बच्चे ఉమ్, सर ड्राइवर जी बच्चे बस ఉమ్. चढ़ेगा నో ఎక్కుతూ ఉన్నారు. चढ़ रहे हैं ఎస్ బచ్చే చడ్ రే. కొద్దిగా ఆపండి. చూడా. ఆపండి. ఆపండి అంటే ఏమన్నా? तो చూడా. थोड़ा ఆపండి ఆగండి. చెప్పండి ఎవరు చెప్తారు? ఆపండి అంటే ఏమనాలి? ఆపండి బస్సు ఆపాలి. బస్సు बस रोकिए सर బస్సు రోకి. रुकिए బస్సు రోకి. ఆగండి అంటే డ్రైవర్ గారు కొద్దిసేపు ఆగండి అంటే रुकिए रुकिए రూకియే. रुकिए ఓకేనా? రుకియే ఆగండి, రూకియే ఆపండి. ఓకేనా? ఎస్ రోకియే యా రుకియే. ఓకే. డ్రైవర్ గారు పిల్లలు బస్సు ఎక్కారా అని అడిగారు. డ్రైవర్ గారు పిల్లలు బస్సు ఎక్కారా? పాస్ట్ టెన్స్. ड्राइवर जी बच्चे बस चढ़े चढ़ेगा चढ़े. हाँ ఎక్కారా అంటే ఏ టెన్స్ అది? ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఈవినింగ్ రోజు బచ్చే 5 బజే కూడా చढ़ते हैं शाम को. సాయంత్రం 5కి ఎక్కుతారు. 5:30 అయిపోయింది. మమ్మీ కాల్ చేసి డ్రైవర్ ఫోన్ చేశారు అనమాట. పిల్లలు బస్సు ఎక్కారా? ఎక్కారా అయిపోయింది. तो बस बच्चे बस चढ़ा क्या या चढ़े क्या. चढ़ा చడ్ పాస్ట్ టెన్స్ లో చడా అవుతుంది. పిల్లలు కాబట్టి చడే క్యా. ఓకే. ఎస్ నెక్స్ట్ మనస్వి. నా सर ఫ్రెండ్ నా ఫ్రెండ్ రేపు ఇక్కడే ఉంటుంది. నా ఫ్రెండ్ రేపు ఇక్కడే ఉంటుంది. मेरा फ्रेंड कल यहाँ रहती है రేపు కదా. सर बट मेरा फ्रेंड कल యాక్చువల్ గా यहाँ బాయ్ నేను ఇచ్చిన వర్క్ షీట్ లో ఉంటాడు అన్నా కదా. నేను సబ్జెక్ట్ చేంజ్ చేశాను. నా ఫ్రెండ్ రేపు ఇక్కడే ఉంటుంది. మేరీ సహేలి లేకపోతే మేరీ దోస్త్ కల్ యహీ मेरा दोस्त कल यहाँ रह- రహేగి. रहेगी రహేగి ఉంటది. ఓకే ఉంటది. రహేగి ఉంటది. ఇంకా ఉండలేదు కదా. రేపు ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటుంది. సింపుల్ ప్రెజెన్స్. నా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటుంది. मेरे फ्रेंड हैदराबाद में रहेगी రైట్. సింపుల్ ప్రెజెన్స్. मेरा फ्रेंड सर सिंपल प्रेजेंट सर मेरा फ्रेंड हैदराबाद में रहती रहती है सर है. హైదరాబాద్ में रहती है. నా ఫ్రెండ్ నిన్న మా ఇంట్లో ఉంది. నా ఫ్రెండ్ నిన్న మా ఇంట్లో ఉంది. मेरा फ्रेंड कल मेरा घर में దీనికి 2 టైప్స్ యూజ్ చేయొచ్చు. रह- तो यस मेरी दोस्त అమ్మాయి కాబట్టి मेरी दोस्त कल मेरे घर में रही. రహి అనొచ్చు. ఓకేనా? రహా రహి. బాయ్ అయితే రహా, గర్ల్ అయితే లేకపోతే థీ సరిపోతుంది. కల్ మేరీ దోస్త్ కల్ మేరే ఘర్ మే థీ అన్న చాలు. షీ వాజ్ దేర్. షీ వాజ్ దేర్. అట్లా జస్ట్ ఉంది కాబట్టి ఆ థీ కూడా ఇచ్చేయచ్చు. ఏం కాదు. కల్ మేరే దోస్త్ మనం ప్రొనౌన్స్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను అంటే ఏంటి చెప్పు. నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను. मैं अब क्लास में ఓ ఓకే. నేను నిన్న క్లాస్ లో ఉన్నాను. मैं कल क्लास में నిన్నంటే తాతేతీలు ఇచ్చారు. इस सर मैं कल क्लास में थी మైకల్ క్లాస్మేట్ థీ. అట్లాగా మనం నిన్న నా ఫ్రెండ్ మా ఇంట్లో ఉంది అంటే కల్ మేరీ సహేలి యా మేరీ దోస్త్ మేరే ఘర్ మే థీ కూడా ఇచ్చేయచ్చు. ఓకేనా? ఎస్ ఇంకా రహ ప్రెసెంట్ కంటిన్యూస్ యూజ్ చేయకూడదు రహకి. ఓకే రహ రహి హై యూజ్ చేయకూడదు.
అందుకే రహనే verb వచ్చినప్పుడు 3 టెన్సే మనం చెప్తున్నాం దానికి. ఓకే, నెక్స్ట్ వర్షిత్. నా చెల్లి రేపు सर ఫోన్ చేస్తుంది. నా చెల్లి రేపు ఫోన్ చేస్తుంది. मेरी मेरी छोटा बहन कल ఉమ్, फोन कल फोन करेगी। కరేగి. మేరీ చోటీ బెహన్ కల్ ఫోన్ కరేగి. షీ విల్ కాల్. రేపు ఫోన్ చేస్తుంది. ఓకే. ఓకే. ఎస్, నా చెల్లి రోజు ఫోన్ చేస్తుంది. मेरा छोटा बहन చోటీ వయసు रोज సెకండ్. फोन చోటా బెహన్ కాదు, చోటీ అనాలి. గర్ల్ కదా, చోటీ బెహన్. छोटी बहन रोज फोन करता कर, है कर, गर्ल కదా, करता है करती है. करती है। मेरी छोटी बहन रोज ఫోన్ करती है. ఇప్పుడు నా చెల్లి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నా చెల్లి ఫోన్ చేస్తూ ఉంది. अब अब मेरी छोटी बहन फोन कर रही है। ఎస్, ఫోన్ కర్ రही है. ఓకే, నా చెల్లి ఈ రోజు ఉదయం ఫోన్ చేసింది. सर చేసింది. నా చెల్లి ఉదయం ఈ రోజు మార్నింగ్ ఆ సుబహ ఫోన్ చేసింది. मेरी छोटी बहन सुबह फोन किया। వెరీ గుడ్. मेरी छोटी बहन ने అన్నమాట. मेरी छोटी बहन ने आज छोटी सुबह बहन ने फोन किया. फोन किया। వెరీ గుడ్. నెక్స్ట్ ఎస్, కీర్తిక, శాన్వి. यस सर। ఓకే. ఎస్, నేను నిన్న ఆన్లైన్ లో ల్యాప్టాప్ కొన్నాను. నేను నిన్న ఆన్లైన్ లో ల్యాప్టాప్ కొన్నాను. मैं कल ऑनलाइन में लैपटॉप खरीदा। ఖరీదా, కొన్నాను కదా. తో मैंने कल ऑनलाइन में लैपटॉप खरीदा. నేను రేపు ఆ ఆన్లైన్ లో ల్యాప్టాప్ కొంటాను. मैं कल ऑनलाइन में लैपटॉप खरीदूंगी। వెరీ గుడ్, ఖరీదుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ లో ల్యాప్టాప్ కొంటున్నాను అంటే సర్చింగ్ లో ఉన్నాం. मैं నేను अब ఇప్పుడు ఆన్లైన్ ऑनलाइन में मैं अब ऑनलाइन में लैपटॉप खरीद रही हूँ। ఖరీదు రేవు. నేను ప్రతి వస్తువు ఆన్లైన్ లో కొంటాను. హర్ చీజ్ అంటామట. ప్రతి వస్తువుని ఏమంటే హర్ చీజ్, హర్ हर వస్తువు. चीज నేను ప్రతి मैं వస్తువు ఆన్లైన్ లో కొంటాను. मैं हर चीज ऑनलाइन में खरीदती हूँ। వెరీ గుడ్, ఖరీద్ తీరు. నైస్. ఓకే, నెక్స్ట్ అఖిలేష్. నీవు నిన్న सर హిందీ నువ్వు నిన్న హిందీ ప్రాక్టీస్ చేసావా? तुम कल हिंदी हिंदी अभ्यास अभ्यास हो होगे होगे क्या? నువ్వు చేసావా? నువ్వు రాసిన హోంవర్క్ లో ఫస్ట్ నేను సెకండ్ ఆన్సర్ చదివి ఫస్ట్, తర్వాత మార్చా. నువ్వేం రాసావు చూడు ఆన్సర్. 17th క్వశ్చన్. నీవు నిన్న హిందీ ప్రాక్టీస్ చేసావా? ఆన్సర్ పడో దేక్క. నువ్వు నిన్న హిందీ ప్రాక్టీస్ చేసావా? का अभ्यास किया क्या? మరి నువ్వు హోగా ఎందుకు వచ్చింది అక్కడ నీకు? తుమ్నే కల్ హిందీ ప్రాక్టీస్ కియా క్యా? ఓకే. నువ్వు రేపు హిందీ ప్రాక్టీస్ చేస్తావా అంటే టీచర్ చేస్తాడు. నువ్వు లేకపోతే ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ హోనే బాద్ ప్రాక్టీస్ చేస్తావా? ఉమ్, ఉమ్. तुम 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 क्लास होने के बाद. क्लास होने के మమ్మీ बाद క్లాస్ లో हिंदी లేదు పిల్ల, ఏదో చూస్తున్నాడు. నువ్వు हिंदी క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ చూస్తావా? అదే చచ్చే, అదే ఏంటది, నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తావా? तुम क्लास होने के बाद हो हिंदी प्रैक्टिस है क्या? अभ्यास किया क्या? కియా అంటే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ రావాలి. అభ్యాస్ కరోగే క్యా? करोगे क्या? టేబుల్ ఉందా నీ దగ్గర? सर టేబుల్ చూడు అక్కడ. టేబుల్ తుమ్ము వచ్చినప్పుడు ఓకే వస్తుందా? నువ్వు ప్రాక్టీస్ కరోగే క్యా? ప్రాక్టీస్ చేస్తావా? ఓకే, నువ్వు రోజు ఎంతసేపు హిందీ ప్రాక్టీస్ చేస్తావు? నువ్వు రోజు ఎంతసేపు హిందీ ప్రాక్టీస్ చేస్తావు? तुम रोज कितने समय हिंदी हो प्रैक्टिस हो प्रैक्टिस होते हो అసలు హో ఎందుకు వచ్చింది మాస్టర్? కర్కి స్ట్రక్చర్ యాడ్ చేయాలి. కర్కి స్ట్రక్చర్ యాడ్ చేయాలి. करते हो? హో ఎందుకు వచ్చింది? తుమ్ రోజ్ హిందీ ప్రాక్టీస్ కర్తే హో క్యా? నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావా అఖిలేష్? ప్రెసెంట్ కండిషన్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా?
अखिलेश हम्म अखिलेश अब हिंदी अभ्यास कर कर रहे हो कर रहे हो कर रहे हो क्या हाँ, చేస్తున్నావా ఓకే ఎస్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చార్వి చేయాలి అఖిలేష్ और ज्यादा ప్రాక్టీస్ करना है హోంవర్క్ చేసేసి నాకు పెట్టేసి హోంవర్క్ అయిపోయింది అనుకుంటే అది కాదు జస్ట్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఎస్ కొంతమంది మాత్రం బాగా చూస్తున్నారు సినిమా హిందీ సినిమా అట్లా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తారు అంతే ఏం చెప్పట్లా ఉమ్? ఎవరు ఇంకా ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైతే హ్యాండ్ రైస్ చేయదో వాళ్ళని అడుగుతారు నా పర్మిషన్ లేకుండా క్లాస్ లీవ్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి ఏమంటే ఫోన్ వస్తుంది ఓకే చార్వి నెక్స్ట్ నాన్నగారు నిన్న కొత్త ఫోన్ తీసుకున్నారు నాన్నగారు నిన్న కొత్త ఫోన్ తీసుకున్నారు पिताजी कल नया फोन अ, लिया लिया లియా తీసుకున్నారు పితాజీనే కల్ నయా ఫోన్ లియా తీసుకున్నారు ఓకే నాన్నగారు రేపు కొత్త ఫోన్ తీసుకుంటారు पिताजी कल नया फोन अ, ले लेंगे లేంగే అంతే లేంగే వస్తుంది ఏంగే రాదు లాలో ఎకారం వచ్చి డాట్ వస్తుంది కాబట్టి ఏంగే దాంట్లో ఉంటుంది లేంగే ఓకే लेंगे నాన్నగారు నాకు ఈ రోజు కొత్త ఫోన్ తీసుకుంటున్నారు నాన్నగారు నా కోసం కొత్త ఫోన్ తీసుకుంటున్నారు पिताजी मेरे लिए ఈ రోజు సార్ आज ఉమ్, ఉమ్. ఈ आज नया फोन తీసుకుంటారు కాదు తీసుకుంటున్నారు అని చెప్పాను ముందు చెప్పేసి అంట కూడా అంటాం ఈరోజు తీసేసుకుంటున్నారు అంటే అంటాం తీసుకుంటున్నారు కంటిన్యూస్ వాడచ్చు ले रही है ले ఉమ్. रहे हैं ले रहे हैं पापा मेरे लिए आज नया फोन ले रहे हैं తీసుకుంటున్నారు ఓకే ఆ, నాన్నగారు నా కోసం రోజు తీసుకోరు కదా ఓకే ఎస్ మా నాన్నగారు రోజు నా కోసం ఈ షాప్ లో బుక్స్ తీసుకుంటారు మా నాన్నగారు ప్రతిసారి ఈ షాప్ లో బుక్స్ తీసుకుంటారు मेरे पिताजी ఉమ్. सारी హర్ బార్ అంటాం అన్నమాట ప్రతిసారి ఏమంటాం హర్ బార్ ఎవ్రీ టైం हर बार इस शॉप में पुस्तक खरीदते हैं ఖరీదతే హై అంటే కొంటారు తీసుకుంటారు అంటే लेते हैं లేతే హై ఓకే దట్స్ గుడ్ నెక్స్ట్ కీర్తి ఓకే అరుణ్ నిన్న చాలా సేపు ఎదురు చూశాడు అరుణ్ నిన్న చాలా సేపు ఎదురు చూశాడు कल अरुण ज्यादा समय इंतजार किया కియా ఎదురు చూశాడు ఎస్ క్యో ఆ సబ్ లోగ్ వీడియో ఆఫ్ కర్ రहे हैं ఎందుకు వీడియో ఆఫ్ చేస్తారు మీరు ఓకే ఎస్ అరుణ్ बहुत समय इंतजार किया ఎదురు చూశాడు అరుణ్ నా కోసం ఎదురు చూస్తాడా స్పీచ్ టెస్ట్ అరుణ్ నా కోసం ఎదురు చూస్తాడా अरुण मेरे लिए इंतजार करेगे करेगे क्या ఏగానే కరేగా సింగులరే కదా కరేగా వస్తుంది करेगा కరేగా క్యా బోలియే మీకు ఈ రాదు మిగతా వాళ్ళేమో సైలెంట్ గా రాకపోయినా చెప్పట్లేదు ఆ? కరేగా క్యా करेगा కరేగా క్యా రాహుల్ ఎస్ అరుణ్ కల్ ఇంతజార్ కరేగా క్యా మేరే లియే ఇంత ఎదురు చూస్తాడు అరుణ్ ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అరుణ్ చాలా సేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు अरुण ఉమ్, बहुत समय से ఉమ్, इंतजार कर रहा है ఎదురు చూస్తున్నాడు ఓకే ఎస్ ఇంతజార్ కర్ రహా ఎదురు చూస్తూ ఉన్నాడు ఓకే అరుణ్ నా కోసం రోజు ఎదురు చూస్తాడు अरुण मेरे लिए रोज इंतजार करता है ఎస్ ఇంతజార్ కర్తా హై ఎదురు చూస్తాడు ఎదురు చూస్తాడు ఓకే ఎస్ గుడ్ ఓకే ఎస్ గుడ్ నెక్స్ట్ ఎస్ తేజస్ सर ప్రియా నిన్న ఏం మాట్లాడింది ప్రియ నిన్న ఏం మాట్లాడింది प्रिया कल क्या बात किया ఎస్ ప్రియా ने పెట్టు ప్రియా ने कल क्या बात किया ఓకే ప్రియా రోజు ఏం మాట్లాడుతుంది ప్రియా రోజు ఏం మాట్లాడుతుంది प्रिया रोज क्या ఉమ్, रही है రోజు
बात करके स्ट्रक्चर ऐड చేయాలి बात करके स्ट्रक्चर ప్రియా రోజ్ क्या बात करती है ఓకే ప్రియ ఇప్పుడు మాట్లాడుతుంది ప్రియ ఇప్పుడు మాట్లాడుతుంది प्रिया अब बात कर रही है। ఓకే ఎస్ ప్రియ రేపు మీటింగ్ లో మాట్లాడుతుందా ఏం మాట్లాడుతుంది రేపు प्रिया कल मीटिंग में बात करेगी क्या? यस बात करेगी क्या बात करेगी क्या ओके वेरी गुड नेक्स्ट रितिन यस पेज नंबर सब लोग पेज नंबर 36 खोलिए फास्ट గా स्टूडेंट्स सब छात्र अंदर दिन पेज नंबर 36 ओपन చేయండి అందరూ आज होमवर्क दे रहा हूं मैं ఇప్పుడు एक या दो सेंटेंस ప్రాక్టీస్ करवाऊंगा ఇప్పుడు కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేపిస్తాను తర్వాత మీ రిమైనింగ్ సెంటెన్స్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఓకే इसमें 25 సెంటెన్స్ है దీంట్లో 25 సెంటెన్స్ ఉన్నాయి ఓన్లీ మైండ్ రీడే ఉంటాయి ఓకేనా ఓన్లీ మైండ్ రీడే మళ్ళీ 9 అట్లా మీకు ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉందో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వల్ల కూడా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది బాగా చెప్పొచ్చు ఓకే రితిన్ ఫస్ట్ సెంటెన్స్ పడు నేను ఈ రోజు 6 గంటలకు లేచాను నేను ఈ రోజు 6 గంటలకు రితిన్ లేచాను నాట్ मैं आज 6 बजे को उठा ఉఠా ఓకే నేను రోజు 6 గంటలు లేస్తాను मैं रोज 6 बजे को आज 4 मैं रोज ए, 4 बजे उठा रहे हैं उठा रहे हाँ, उठा 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 रहा हूँ सर రహా హై మై వస్తే హై వస్తుందా रहा हूँ सर మళ్ళీ చెప్పు ఉఠా వస్తుందా అది ఉఠా అనేది పాస్ట్ టెన్స్ ఫామ్ ఇది జస్ట్ రూట్ వర్బ్ కి యాడ్ చేయాలి టాకి దీర్ఘం పెట్టి చెప్పు उठ रहा నేను हूँ నేను రోజు 6 గంటలకు లేస్తాను రోజు అంటే రహాహం వస్తుందా రోజు అంటే రహాహం వస్తుందా उठता రోజు అంటే ఏంటంటే उठता हूँ उठता हूँ मैं रोज 6 बजे को उठता हूँ నేను उठता ఇప్పుడు हूँ లెగుస్తున్నాను నేను ఇప్పుడు లెగుస్తున్నాను मैं अब उठ रहा हूँ చూడండి ఇప్పుడు ఈ 25 సెంటెన్స్ ఉన్నాయి 25 సెంటెన్స్ రేపు నాకు చాలా స్పీడ్ గా 4 టెన్సెస్ లో అడుగుతాను నేను ఉడ్తాహు గర్ల్ అయితే ఉడ్తీ హూ నేను ఇలా అడుగుతాను చూడండి ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి मैं रोज सुबह 5 बजे को उठता हूँ గర్ల్స్ అయితే ఉడ్తీ హూ అదే నేను ఇప్పుడు లెగుస్తున్నాను అంటే ఏమనాలి उठ रहा हूँ ఉట్ రా గర్ల్ అయితే उठ रही हूँ ఉట్ రహీ హూ ఇంకా స్పీడ్ స్లో చెప్పకూడదు నాకు నేను సెంటెన్స్ అడగానే ఇమీడియట్ గా ఆన్సర్ రెస్పాండ్ అయిపోవాలి ఆన్సర్ రాంగ్ వచ్చినా లేకపోతే స్లోగా చెప్పినా సరే క్వశ్చన్ ఆన్సర్ పాస్ అయిపోతుంది చాలా స్పీడ్గా ఉంటుంది రేపు క్లాస్ ప్రాక్టీస్ చేయాలి మీరు రోజు ఉడతాహు ఉడ్తీహు ఉట్రహా ఉట్రయ్యు అదే రేపు త్వరగా లెగుస్తానని చెప్పు రేపు త్వరగా లెగుస్తాను कल मैं उठूंगा ఉఠూంగా అదే గర్ల్ అయితే उठूंगी ఉఠూంగి నేను త్వరగా లేచాను मैं कल उठाया ఎందుకు ఉఠా ఎందుకు అది రూట్ వర్బే నేను ఆల్రెడీ పాస్ట్ ఇచ్చేసాను ఉఠా అంతే గర్ల్ అయితే ఏమనాలి उठी सर ఉటి అంతే ఇది కళ్ళు మూసుకొని స్పీడ్ గా చెప్పడం వస్తే మాట్లాడటం వస్తుంది ఓకే నెక్స్ట్ కృష్ణ సుహాస్ వీడియో ఆన్ చేస్తే అడుగుతాను లేకపోతే అడగ ఓకే సెకండ్ సెంటెన్స్ పడు నేను రోజు 10 గంటలకి పడుకుంటాను నేను రోజు 10 గంటలకి పడుకుంటాను मैं रोज 10 बजे को सोता हूँ। సోతా హూ వెరీ గుడ్ నేను ఇప్పుడు పడుకుంటున్నాను मैं अब सो रहा हूँ। సో రహా హూ सो వెరీ रहा గుడ్ हूँ। ఓకే నేను ఈ రోజు నీ రూమ్ లో పడుకుంటాను మమ్మీతో చెప్తున్నావు లేదా డాడీతోనో చెప్తున్నావు నేను ఈ రోజు నీ రూమ్ లో పడుకుంటాను मैं आज मैं मैं आज आज तुम्हारे कमरे में तुम्हारे कमरे में सोता हूँ। పడుకుంటాను సోవుంగా సోతా హూ రెగ్యులర్ పడుకుంటాను सोऊंगा। ఓకే నేను నిన్న రాత్రి బయట పడుకున్నాను सोऊंगा। నేను ఓకే నేను నిన్న రాత్రి బయట పడుకున్నాను మైకల్ రా मैं कल रात बाहर
बाहर बाहर में सो हम्म, सो सोया सो गया సో గయా అట్లా కూడా सोया వచ్చు గయా సోయా పడుకుని పోయాను సోయా సో అదే గర్ల్ అయితే సోయి యా సో గయి सो సోయి सो सो सोई सोई సోయి ఓ సో గయి ఓకే ఇట్లా सो ప్రాక్టీస్ చేస్తే హిందీ सो వస్తుందా गई రాదా ఏమండి చెప్పండి సబ్ లోగ్ బోలియే यस सर వస్తుందా ఓకే ఎస్ यस सर ఓకే ఎస్